హలో వ్యూయర్స్, ఫోటోలో కనిపిస్తున్న ఈ ఓడను ఎప్పుడన్నా చూసారా? సో మనకు వైజాగ్లో ఆర్కే బీచ్లో ఇయర్లీ వన్స్ వస్తుంది. సో దీన్ని డ్రెడ్జింగ్ అంటారు. సో తెలుగులో వచ్చేసి మండలంతా దీన్ని తవ్వాడా ఓడ అని పిలుస్తారు. ఎందుకు తవ్వాడా అని పిలుస్తారు అంటే, ఇది మామూలుగా మనకు ఇసుక ఈ వేవ్స్ అనేది మనకు ఎక్కువ రావడం వల్ల ఒక దగ్గర ఇసుక పొరలు అనేది మొత్తం వేవ్స్ వచ్చే కొద్దీ ఇసుక అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ అంచునంతా మళ్ళీ అక్కడక్కడ వెళ్ళిపోయి లోపలికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే, మరి ఈ డ్రెడ్జింగ్ ఓడని అనేది తీసుకురావడం ద్వారా ఇది ఏం చేస్తుందంటే, మామూలుగా మనకు ఇసుక అనేది మనకు సముద్రంలో ఒక దగ్గర నుంచి ఇంకొక చోటుకనే చేరుస్తుంది అనమాట. ఇది సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం షిప్లోకి వెళ్ళి ఇట్లా పైకి విసురుతూ ఉండడం వల్ల. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకే దగ్గర పడుతుంది అంత విధంగా అవుతుందని చెప్పేసి ఈ మధ్య మనకు మొత్తం పెద్ద పెద్ద పైపులు లాంటివి పెట్టేసి చేస్తున్నారు ఇది మనకు. సో ఇయర్లీ వన్స్ అనేది మనకు ఆర్కే బీచ్ వద్ద ఇది చేస్తుంటారు. సో ఇది దగ్గర రాగానే చాలామంది సందర్శకులు అంతా దగ్గరికి వచ్చి చేస్తుంటారు. అండ్ ఎవ్రీ ఇయర్ అనేది జరుగుతుంటుంది అనమాట ఇది వచ్చేసి. సో దీన్ని మామూలుగా డ్రెడ్జింగ్ అనే కంటే మనకు తెలుగులో చాలామంది దీని ఏంటంటే తవ్వాడా ఓడ అని పిలుస్తుంటారు. సో తవ్వాడా మీన్స్ ఏంటంటే ఒక దగ్గర నుంచి ఇసుకని తోవేసి మరి ఇంకొక దగ్గర చేర్చేదాన్ని తవ్వాడా ఓడ అని పిలుస్తుంటారు. సో చూసారు కదా, పెద్ద పెద్ద పైపులు వేసి నీళ్ళు అట్లా అటు ఇటు తేలాడుతుంటే చాలా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ వచ్చేస్తుంది ఓడ అనేది. మనకి చూడడానికి చాలామంది క్రౌడ్ ఎక్కువ వచ్చి చూస్తుంటాం, మనకి దీన్ని చూస్తూ ఉంటాం మనం. ఓకేనా, మనకు ఈ వేవ్స్ అనేది మరీ ఎక్కువగా రావడం వల్ల మనకు ఇసుక రోడ్డుకు దగ్గర ఉన్న ఇసుక అంతా లోపలికి వెళ్ళిపోయి మొత్తము లోపలికి వెళ్ళిపోయి ఇసుక లేకుండా అయిపోతుంది. సో దానికోసం అనేసి దీన్ని యూజ్ చేస్తుంటారు. సో ఎక్కడైతే ఇసుక తక్కువ ఉందో ఒక దగ్గర ఉన్న ఇసుక తీసుకొచ్చేసి మనకి ఒక దగ్గర వేస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి మనకి. సో మొత్తం పెద్ద పైపుల ద్వారా ఆ ఇసుక అనేది అక్కడ నుంచి ఇది పంపిస్తుంది ఇక్కడికి. సో అక్కడ నుంచి ఇక్కడ ఇసుక ఉంది కదా, ఆ ఇసుక నుంచి పైప్ ద్వారా పంపించేసి ఇక్కడ జేసీబీ వచ్చేసి దాన్ని అంతా చదునుగా పరుస్తుంది. అక్కడిక్కడ మనకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇట్లా ఎత్తుగా పోసుకుంటూ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకు బీచ్ అంచంబట్ అనేది ఇసుక మరి రోజుకి వెళ్ళకుండా కొంచెం బెటర్గా ఉండేట్టు చేయడానికి యూజ్ చేస్తున్నారు బాగా. సో ఇది చూసారు కదా, ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇట్లా ఈ పైపుల ద్వారా ఇసుక అనేది మనకి అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో బాగుంది కదా, చూడడానికి కూడా బాగుంది. ఏదో జరుగుతున్నట్టు ఇదంతా పైపులు ఏదో సెటప్ చూస్తుంటే సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ అన్నట్టుగానే ఉంది. ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ వెళ్ళి చేపిస్తున్నారు చూడండి ఇక్కడ వెళ్ళి. వీళ్ళు ఇక్కడ బాగా చాలామంది ఎవరినైనా కానీ తవ్వాడా వడ అని అంటారు అన్నమాట. సో తవ్వాడా మీన్స్ ఏంటంటే ఒక దగ్గర ఇసుక తవ్వేసి చేస్తారు. సో ఇది ఇప్పటికెళ్ళో ఉందన్నమాట. మనకు ఇయర్లీ వన్స్ చేస్తూనే ఉంటుంది ఇలాగా. సో ఎక్కడైతే మనకు చుట్టూ ఈ రోడ్డు దగ్గర మనం బీచ్ అంచుల పాయింట్ ఎక్కడైతే ఇసుక తక్కువగా ఉందో సో అక్కడ అనేది ఇది వచ్చేసి మనకు ఇసుక అనేది ఏర్పాటు చేస్తుంది మనకు ఇక్కడ. ఓకేనా, సో ఇంతకుముందుకు ఏంటంటే ఈ విధంగా మనకు షిప్ అక్కడ దగ్గరికి ఉంటే అక్కడికి వెళ్ళి పైప్లోకి వెళ్ళి ఆ విధంగా అక్కడే వేసేది అన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే ఒకే దగ్గర అవుతుంది. అక్కడ లోపలికి వెళ్ళి జేసీబీ వెళ్ళి దాన్ని ఇట్లా చేయడం అంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడు పైపుల ద్వారా అనేది మనకు దీన్ని యూజ్ చేసుకుంటూ మనకి ఎక్కడైతే వేయాలనుకున్నామో అక్కడే వేసేటట్టు పాసిబుల్ అయ్యేటట్టు ప్లాన్ చేశారు ఇప్పుడు. సో ఇంతమంది ఇప్పుడు అలా వేయడం వల్ల ఏమవుతుంది, మనకు ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా వేయడం వల్ల ఒకే దగ్గర పడుతుంది. సో దానికోసం అనేది మనకు ఇబ్బంది అవుతుంది. ఒక దగ్గర పెట్టేసి దీన్ని ఎక్కడైతే ఉందో తీసుకొచ్చేసి సో ఇలా పైప్స్ పెట్టేసి చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ వీలైతే అక్కడ అనుకూలంగా వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఇసుక మనం ఎక్కడంటే అక్కడ వేయించవచ్చు దాంతో. సో ఈ జేసీబీ దీంతో మనకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేయొచ్చు అనమాట. ఇది చూసారు కదా, చూస్తుంటే కూడా ఎంత హైలైట్ ఉంది మనకు. పైన సెటప్ కానీ పెద్ద షిప్ అనేది మనకు ఓడ అనేది సముద్రం ఇలాంటి పెద్ద ఓడ వచ్చిందంటే చాలామంది ఏదో వచ్చేసి మనకు చూద్దామన్నారు చాలామంది వస్తుంటారు. సో వాస్తవానికి ఏంటంటే ఇది డ్రెడ్జింగ్ అంటారు దీన్ని, తవ్వాడా ఓడ అని అంటారు అన్నమాట దీన్ని బాగా. సో ఇయర్లీ వన్స్ వస్తూ చాలామంది దీన్ని చూడడానికి చాలామంది సందర్శకులు వస్తూ ఉంటారు దీన్ని చూడడానికి. ఓకేనా, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే